అవునరా నరేందర్, రేపు 31 దావత్ వస్తుంది కదా, ఇక్కడ వేరు మనోళ్ళంతా. మనోళ్ళు అడిగారు అందరూ పట్టుకుపోయారు. మరి ఉన్నోళ్ళు ఏమన్నా చేసుకుందాం పరా, చికెన్ థమ్స్అప్ తెచ్చుకొని చిల్ అవుదాం. తెలంగాణలో చికెన్ థమ్స్అప్ ఏందిరా, సుక్క ముక్క లేని మనకు బిర్యానీ తెలియదు. అదే వీడియో వస్తుంది రా బాబు, వీడియో వస్తే మాత్రం ఏదో ఒకటి మాత్రం జరిగిపోతుంది. నేను పోతారా ఏం కాదా. అరే నరిగాడు కూర్చొని జోలు పెడుతున్నారా? అవునేరా. ఏం రా కుంపలు మునిగిపోయినారు, చాలా రోజుల బయటికి వెళ్ళారు. ఏం లేదురా, 31 దావత్ కదా, ఏం చేద్దామని ఆలోచిస్తుంది. మీరేం ఆలోచిస్తుర్రా? మేము నైట్ మొత్తం ప్లాన్ చేసినాం, మా ఎమ్మటి రండి. అసలు ఏం ప్లాన్ చేసిర్రా మీరు? ఒకసారి పైకి అరే చల్లి పెడుతుంది, మన్నాన పెట్టుకుందాం రైడా. అవునా పెట్టుకుందాం. మరే కట్టెక్కులే నన్ను తీసుకురా పూరా. అవునరా శివ, మరి రేపు 31 వస్తుంది, మరి ఎక్కడే పోతుర్రా దావత్కి? అవునా వస్తుంది. మరి మన వాళ్ళు ఎక్కడ ఉర్రా అందరూ? ఫోన్ చేయనా ఎడురు ఫోన్ చేద్దాం, వాళ్ళందరూ వస్తారేమో. వద్దానా, ఇగో మన వాళ్ళు వస్తారు, ఫోన్ చేయకు. చలేంద్రా గిట్ల పెడుతుంది. రే మైగాడు ఇన్నే ఉన్నట్టుంది కదా. రే మై కర్రా. చెప్పరా చెప్పరా జల్లి, ఈ టైంలో వచ్చినావు? చిన్న పని ఉంది దారా నీతో. పని అడ్డగాడు కొంత చెప్తా. సరే దూరంగా పెడుతుందిరా నాయన. అమ్మాయి ఇద్దరు మంట పెట్టిరా, మనకు ఫోన్ చేయకుండా. ఫోన్ చేయకుండానే మంట పెడుతుందిరా నాయన ఇద్దరు. హాయ్ రా. హాయ్ హాయ్. మంట పెట్టి కూడా ఫోన్ చేయలేదు. ఫోన్ చేస్తూనే ఉన్నా, మీరు బయటకు వచ్చిర్రా అప్పుడు. అరే కరెక్ట్ టైంకి వచ్చిర్రా. మరి రేపు 31 కదా, ఇక్కడ వేద్దాం రా దావత్. తోలుకొచ్చింది గిదే స్టోరీ రా, చెప్తున్నా చూడు. రేపు 31 కదా, అందుకోసం మాట్లాడదాం తోలుకొచ్చున్నాం. మరి ఏందో చెప్పరా మరి. మరి ఎట్లేదా రేపు? మీరే ఎప్పుడు ఎట్లా వేద్దాం మరి. మనం ఏదో ప్లాన్ ఉంది అన్న, మరి చెప్పరా. ప్లాన్ ఏముందిరా, రేపు తలా ఇంత తీసుకొని దావా చేసుకోవడం. ఇంకా పుంజులో చికెన్ మటన్ తెచ్చుకుందాం. సరే అట్లే కళ్ళు తెచ్చుకుందాం. మరి మంది తెచ్చుకోను, పైసలు వేసుకోవాలి. ఎన్నెన్నో ఎప్పుడు వేసుకుందాం. ఎన్నెన్నైతే మాట 2,000 అయితే 2,000 కదా, 2 రూపాయలు లేవు. 100 రూపాయలు అయితే సెట్ చేశాను అప్పుడు. 100 రూపాయలు అంటే మరి ఎంతో అంత చేసుకొని 2 పుంజులు ఇస్తాన్నాడుగా, మరి చేద్దాం పట్టురు. పుంజులు పుణ్యానికి కదా పైసలకు. అరే ఏమైనా ఇందాకనే ఇస్తా అంటే కదా కోళ్ళు. పుణ్యానికి రావుగా కోళ్ళు. ఇప్పుడు ఉన్నోళ్ళ ఏరియా మరి పైసలు. అరే నా తన కూడా లేవురా పైసలు. నా తన కూడా లేవురా మరి పైసలు. నాకైనా లేవు. చేయాలనుకుంటారు. ఏం ఫీల్ ఉండదు మామయ్య. తను ఒక ప్లాన్ ఉంది, చెప్తా దారి. చేద్దాం రా జలీల్. ఓకే ఓకే అని చెప్పిన రేపు పొద్దుగాల చేద్దాం రా మనం. అది కానీ ప్లాను ఏమంటే తెలియదు. సరే అన్న, ఎవరికి తెలియదు చూడు మళ్ళీ. సరే అన్న, అసలు ఆ లాస్ట్ స్టోరీ ఏంద్రా? అదే రా, అప్పుడు మా దగ్గర డబ్బులు లేకపోతే అప్పుడు. అరే ఏం లేదురా, ఇలా మాకు 2 కోళ్ళ ఫారాలు ఉన్నాయి. అలా మాకు 90 కోపిద్దాం. 90 కోపించి 2 కోళ్ళు ఎత్తుకోదాం. సరిపోయారు ఇద్దరు. అవునరా, ఇదేరా మా సాగుతుంది మీకు అలాగా. అరే ఇది ఒక ప్లాన్ నారా. నువ్వు చెప్పరా ఏం ప్లాన్? ఇక మనిషికి 300 వేసుకున్నాం, సరేనా? అవే ఉంటే ఈ ప్లాన్ ఎందుకు వేస్తాను రా? అదే ఉంటే ఈ ప్లాన్ ఎందుకు వేసామన్నా? అరే ఆ టాటాక్స్ అప్పట్లో బంద్ చేయరా, ఎట్లా వేసి 300 తీసుకుంటా. ఇస్తాం కానీ ఏమేమి చేసుకుందాం రా? అరే మంచిగా కుండ చికెన్, బగార్ అన్నం, కళ్ళు తీసుకొని కళ్ళు తెచ్చుకుని కాబట్టి థమ్స్అప్ తెచ్చుకుంటా. ప్లాన్ అయితే ఓకే కదరా? ఓకేగా? జల్లి అన్నాడా? ఏ వాడుకోవేంట్రా పొద్దుగాలనే? ఫోన్ చేసి కళ్ళు తెమ్మని చెప్పాం. ఎప్పుడు ఇదిలోనే ఉంటాడా? అరే అన్ని మర్చిపోకుండా తెలుసు కదా.
ఎందుకు ఏడుస్తున్నాను? ఆ ఉల్లిగడ్డ పోసినప్పుడు కన్యలు రావారా? అరే ఏం చేస్తారు రా మీరు? పని అయినా చేస్తే అయిపోతుంది ఏందో ఏమరా మీరు పని చేయరు తాగుడు తినుడు ఎట్లా వస్తారు? అయిపోయినాదా? ఏమైపోయింది ఒకరితోటి ఇద్దరితోటి ఏం పని అవుతుంది? అందరూ ఆడవుతారు. అన్నీ నేనే కట్ చేయాలారా? ఈ ఉల్లిగడ్డ నేనే కట్ చేసినా, మీరు మంచిగా చూస్తారు. వరకు ఇది కట్ చేసి అయిపోతుందా? నేను ఉల్లిగడ్డ కట్ చేస్తున్నా కదా. ఈ మిరపకాయలు కూడా దానికి ఏమైంది రా బాబు? బర్రె అయితే నాకు ఇది మరి అప్పటి నుంచి కట్ చేస్తున్నా, కళ్ళు మంటలేస్తున్నాయి. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. అరే కిటు చిన్నప్పటి నుంచి చూస్తున్నావు, ఒక్క పని చేస్తున్నావు రాళ్ళని చేస్తే అయిపోతుంది కదా. చిన్నప్పటి నుంచి మా వాళ్ళు ఏం పని చెప్పారు కానీ బిడ్డలు రాళ్ళు మోపిస్తారు, అన్ని మోపిస్తారు నాతోటే. అరే నేను పొయ్యిరాలు కూడా వచ్చినా, ఇంకా మీ పని అయిపోతుందా? మొత్తం కట్ చేసినాం. ఇగో పోయి కట్టెలన్నా రేపోరా, ఈ కొడుకులకు ఏం పని చేదా కాదు.
ఏం ఫీల్ ఉండదు మామయ్య. మామూలు